ఈ మధ్య సుప్రీం కోర్ట్ ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి ఏ రకంగా ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతున్నది ఈ దేశంలో, రాజ్యాంగంలో ప్రసాదించినటువంటి హక్కులు పౌరులను వాటిని అనుభవించనీయకుండా ఈ వ్యవస్థ ఎలా అడ్డుపడుతుంది అనేటువంటిది వారు మాట్లాడటం జరిగింది. అంతేకాకుండా నిన్న మొన్న కూడా ఒక జడ్జిమెంట్ వచ్చింది. అదేమిటంటే ఎవరైనా ప్రజలు పౌరులు వారు అతిక్రమించడం, పరిధులు దాటడం అనేటువంటిది సహజంగా జరగవచ్చు. దానికి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి నియంత్రణలోకి తీసుకురావాలి, కానీ పోలీసులు ఎక్సెస్ చేయడం ఏంటి, పోలీసులు పరిధులు దాటడం ఏంటి అనేటువంటి అంశాన్ని కూడా అన్ని డీజీపీలకి కూడా వాళ్ళు ఈ ఆదేశాలు పంపించడం కూడా జరిగింది, అన్ని రాష్ట్రాల డీజీపీస్కి. ఎందుకనంటే వ్యవస్థను నడిపించేవాళ్ళు అంటే కంచె చేయని మేయకూడదు, వ్యవస్థను నడిపించేవాళ్ళు అతిక్రమించకూడదు. ఎక్కడైనా తెలిసి తెలియక చిన్న పొరపాటు జరిగితే సరిదిద్దాలి, వాళ్ళకు నేర్పించాలి, కానీ పోలీసులు ఎక్సెస్ చేస్తే ఎట్లా అని సుప్రీంకోర్టు చెప్పడం అనేటువంటిది కూడా చూసాం. మరి ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేటువంటిది అంటే వాక్ స్వాతంత్రం అనేది మనకు రాజ్యాంగం కల్పించింది. మరి రాజ్యాంగంలో ఇలా రాసిస్తే అలా వచ్చేసిందా, లేకపోతే ఎలా వచ్చింది ఇది అనేది ఒకసారి మనం తెలుసుకుంటే నిజంగా ఈ గొప్ప అవకాశం భారతదేశ ప్రజలకు మనం అనుభవిస్తున్నాం అనేటువంటిది అర్థమవుతుంది. మన రాజ్యాంగంలో 3వ భాగంలో ఫండమెంటల్ రైట్స్, 4వ భాగంలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేటువంటిది ఉంది. ప్రాథమిక హక్కులు అనేటువంటివి మన రాజ్యాంగంలో ఉన్నవి ఒక గొప్ప సంస్కరణే కాదు, సామాజిక విప్లవం కూడా. ఎందువల్లంటే ఇవి ఆషామాషిగా వచ్చినటువంటి అంశాలు కాదు. పార్ట్ 3లో ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 12 నుంచి 35 వరకు, పార్ట్ 4లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్టికల్ 36 నుంచి 51 వరకు ఉన్నాయి. ఇది నిజంగా ఒక ఆయువు, రాజ్యాంగానికి ఒక ఆయువు, ఒక సోషల్, పొలిటికల్, ఎకనామిక్ జస్టిస్ ని ఇచ్చేటువంటి ఆర్టికల్స్, భాగాలు. మన ప్రియాంబుల్లో ఉంది జస్టిస్, సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్, లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్, ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆఫ్ ఆపర్చునిటీ. ఇవన్నీ ఏ నిమిత్తంగా రాశారు ప్రియాంబుల్ అంటే 12 నుంచి 51 వరకు ఉన్నటువంటి ఈ 2 భాగాల్లో ఉన్న ఆర్టికల్స్ ద్వారా ప్రజలకు అవి సంక్రమిస్తూ ఉన్నాయి. కాబట్టి నీకు జస్టిస్ కానీ, లిబర్టీ కానీ, ఈక్వాలిటీ కానీ ప్రతి పౌరుడికి అందుతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో. మరి ఇవి ఎలా వచ్చాయి రాజ్యాంగంలోకి? ఎన్నో పోరాటాలు, ఎంతో శ్రమ, ఎన్నో త్యాగాలు ఫలితంగా ఈ హక్కులు అనేటువంటివి ఈ రోజు మనందరం కూడా అనుభవిస్తున్నాం. ఒకప్పుడు ఈ రోజు మనం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనారిటీ అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా ఏళ్ల తరబడి నిర్బంధమైనటువంటి వృత్తి విధానంలో, నిర్బంధ బానిసత్వంలో ఉండిపోవటం అనేటువంటి జరిగి మానవ హక్కులు, ప్రాథమిక హక్కులకి నోచుకోకుండా వేల సంవత్సరాలు ఈ భారతదేశంలో హక్కులు, మానవ హక్కులు లేకుండా బ్రతికినటువంటి సమాజం ఉంది. అయితే ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు వచ్చారో అప్పుడు ఈ దేశంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒకే రీతిలో చూడటం ప్రారంభం చేశారు. అయితే ఏ బ్రాహ్మణవాద ఆధిపత్య వర్గాలైతే ఈ రోజు మనం చెప్పుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను అణిచివేసి, అణిచివేతకు గురి చేసి, మానవ హక్కులకు ఉల్లంఘనకు పాల్పడి కనీస మాట్లాడే స్వేచ్ఛను కానీ, బ్రతికే స్వేచ్ఛను కానీ హరించారో వాళ్ళకు కూడా ఆ నొప్పి తెలిసింది ఆ రోజు. ఎలా అంటే అందరినీ ఒకే రకంగా చూడటం మొదలుపెట్టారు వాళ్ళు. సో ప్రాథమిక హక్కులు లేకపోతే మనిషి బ్రతకలేనటువంటి, స్వేచ్ఛ లేనటువంటి జీవిగా ఎలా అయిపోతాడన్న విషయం ఎవరైతే ఈ హక్కులు కాల రాశారో ఆ బ్రాహ్మణ మనువాద ఆధిపత్య వర్గాలకు తెలిసి వచ్చింది బ్రిటిష్ టైంలో. అదే సమయంలో అప్పటి వరకు భారత్ అని కానీ, ఇండియా అనేటువంటి ఆలోచన కానీ లేదు. ఎందువల్ల లేదంటే అన్ని ప్రిన్స్లీ స్టేట్స్, ఒక పక్క మగధ సామ్రాజ్యం, మౌర్య సామ్రాజ్యం, గుప్త సామ్రాజ్యం ఒకవైపు ఉంటే, ఇక్కడ చాళువ, తుళువ అనేటువంటి సంగమ, సాలువ, తుళువ అనేటువంటిది విజయనగర సామ్రాజ్యం, అలాగే కింద మనకి పల్లవ, చోళ, పాండ్య ఇట్లాంటి రాజ్యాలు, వేంగి, రెడ్డి రాజులు, ఇట్లాంటి రకరకాల రాజ్యాలు ఉండడం వల్ల ఏ రాజ్యానికి ఆ రాజ్యం ఉండడం అనేటువంటిది మనం చరిత్రలో చూసాం. అయితే రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి జనగణమన అధినాయక జయ హే భారతో భాగ్యో బిధాత అని బెంగాల్లో ఏదైతే రాశారో అక్కడ వచ్చింది, స్ఫురించింది భారత్ అనేటువంటి ఒక ఆలోచన. బంకిం చంద్ర చటర్జీ రాసినటువంటి వందే మాతరం దగ్గర వచ్చింది ఒక భారతదేశం, వందే మాతరం అనేటువంటి స్ఫూర్తి. ఇదంతా ఎప్పుడు వచ్చింది? ఒక స్వతంత్ర ఉద్యమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి సమయంలో, ఆ సంగ్రామ సమరంలో ఈ పేట్రియాటిజం అనేటువంటిది డెవలప్ అవడం ఒకవైపు జరిగితే, మరొక వైపు
ప్రాథమిక హక్కుల ఉల్లంఘన చేస్తే ఆ నొప్పి ఎలా ఉంటుందని ఉల్లంఘించిన ఆధిపత్య వర్గాలకు తెలిసి వచ్చింది. అందుచేత హక్కులు కావాలి అనేటువంటి పోరాటం స్వతంత్రంతో పాటు జరిగింది. సో అందులో భాగంగా మొట్టమొదట ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ బిల్ అనేటువంటిది 1895 లో పెట్టినటువంటి బిల్లు ద్వారా ఫ్రీ స్పీచ్ అనేటువంటి హక్కు, ప్రతి ఒక్కరికి కూడా నివసించి జీవించేటువంటి హక్కు అనేది బ్రిటిష్ టైంలో రావడం. ఆ తర్వాత 1925 లో మిసెస్ బిసెంట్ కామన్వెల్త్ ఆఫ్ ఇండియా బిల్ అనేటువంటిది తీసుకొచ్చినప్పుడు ఈక్వాలిటీ, జెండర్ డిస్క్రిమినేషన్ లేకుండా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది, ప్రాపర్టీ అనేటువంటి అంశాలన్నీ కూడా వచ్చాయి. ఇలా ఒకవైపు 1919 లో మాంటేగ్ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ ద్వారా, 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ద్వారా, వేవెల్ ప్లాన్ ద్వారా, ఇట్లా అంచెలంచెలుగా ఒక్కొక్క హక్కు ఎలా వచ్చింది. 1928 లో మెడ్రాస్ లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒక రెజల్యూషన్ తీసుకొచ్చారు. అప్పుడు మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ గారి తండ్రి, ఆ రోజు కాంగ్రెస్ చైర్మన్ గా ఉన్నటువంటి పరిస్థితిలో ఆ రెజల్యూషన్ వాళ్ళు ఏం చెప్పారు అంటే, ముస్లింస్ యొక్క ఆలోచనల్ని పరిగణలోకి తీసుకోవాలి, హిందూ ఆర్థోడాక్స్ ఆలోచనలు తీసుకోవాలి, నాన్ బ్రాహ్మిన్స్ యొక్క హక్కులు ఇవ్వాలి. ఆ రిజల్యూషన్ లో రాసిన పదాలు ఇవి. లేబర్ కి హక్కులు ఇవ్వాలి, లిబరల్స్ కి హక్కులు ఇవ్వాలి అనేటువంటి పదాలతో ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రెజల్యూషన్ 1928 మెడ్రాస్ రెజల్యూషన్ లో రాసినటువంటి అంశాలు. అంటే ఆనాటికి నాన్ బ్రాహ్మిన్స్ కి హక్కులు లేవు, ముస్లింస్ కి హక్కులు లేవు, లేబర్ కి హక్కులు లేవు, లిబరల్స్ కి హక్కులు లేవు, హిందూ ఆర్థోడాక్సీకి లేవు అనేటువంటి అంశాన్ని వాళ్ళు మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత 1931 లో కరాచీలో ఇదే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రెజల్యూషన్ తీసుకుని ఈక్వాలిటీ, ఫ్రీడమ్, సోషల్, పొలిటికల్ జస్టిస్, రైట్స్ అనేటువంటి దాన్ని తీసుకుని 1929, 30, 31 లో లండన్ లో జరిగినటువంటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో 25% ప్రజలు ఉన్నటువంటి అస్పృశ్యులు, ఆదివాసుల తరపున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండ్ హిస్ టీమ్ వెళ్లి ఏ రకంగా ఈ జాతులు నష్టపోతున్నాయి, ఎలాంటి నిరాదరణకు గురయ్యారు, ప్రాథమిక హక్కులు లేకుండా ఒక వెజిటబుల్స్ లాగా ఎలా జీవిస్తున్నారు అనేటువంటి అంశాన్ని అక్కడ ప్రస్తావించడం. ముస్లిం తరపున జిన్నా ప్రస్తావించి సపరేట్ ఎలక్టరేట్స్ తో పాటు హక్కులు, మరీ ముఖ్యంగా ఒక అర్హతను బట్టో, విద్యను బట్టో, ప్రాపర్టీని బట్టో కాకుండా వయసు వచ్చిన ప్రతి వారికి ఓటు హక్కు ఇవ్వాలనేటువంటి అంశాన్ని ప్రస్తావించడం ద్వారా ఈ రోజు ఒక సమానత్వం కలిగినటువంటి హక్కు మనం సాధించుకోవడం జరిగింది. అంటే ఇంత చరిత్ర, ఇంత పోరాటం, ఇంత త్యాగం తర్వాత ఈ రోజు మనం చెప్పుకునేటువంటి హక్కులు రాజ్యాంగంలో మనకు కల్పించబడ్డాయి, మనం అనుభవిస్తున్నాం. మరి ఇంత పోరాటం ద్వారా సాధించినటువంటి హక్కుల్ని ఈ రోజు జనం ఓట్లేసి మమ్మల్ని అధికారంలో పెడితే, ఈ అధికార దుర్వినియోగం, మిస్యూజ్ చేసుకుంటూ మీకు ఇష్టం వచ్చినట్టుగా వీటిని దుర్వినియోగం చేయటం అనేటువంటిది ఏ విధంగా చెల్లుతుంది? చిన్న చిన్న సాకులు చూపించి ఆర్టికల్ 19 లో ఏం చెప్పబడింది? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్, వర్షిప్ అనేటువంటివన్నిటితో పాటు రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి. ఏమిటి ఆ రిస్ట్రిక్షన్స్ అంటే, మన దేశ సమగ్రత, సోవరెనిటీ అండ్ ఇంటిగ్రిటీ గాని, సెక్యూరిటీ, అలాగే ఫ్రెండ్లీ నేషన్స్ తో ఉండేటువంటి రిలేషన్స్ గాని, దాంతో పాటు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు గాని, మరి ముఖ్యంగా పబ్లిక్ ఆర్డర్, డీసెన్సీ అండ్ మొరాలిటీ అనేటువంటివి రిస్ట్రిక్షన్స్ గా పెట్టడం జరిగింది. మరి వాక్ స్వాతంత్రం అనేది ఉంది, ఎవరైనా మాట్లాడవచ్చు, కానీ ఒక డీసెన్సీ అనేది మెయింటైన్ చేయాలి, ఒక పబ్లిక్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి, అలాగే ఒక పద్ధతిగా మాట్లాడేటువంటి అంశం, అంటే ఇతరులకు హర్ట్ చేసేటువంటి అంశంగా కాకుండా ఉండాలనేటువంటి రిస్ట్రిక్షన్స్ ఉంటే, దీనిని సాకుగా తీసుకుని ఒక సద్విమర్శ చేసిన, ఒక అంశాన్ని మాట్లాడినా ఊచకోత కొయ్యడం, రకరకాల కారణాలు చూపించి గౌరీ లంకేష్ను, సాయిబాబాను, తోల్తమ్మిడేను, ఇట్లా అనేక మంది సోషల్ యాక్టివిస్టుల్ని, రైట్స్ యాక్టివిస్టుల్ని అరెస్టులు చేయటం, జైల్లో పెట్టడం, కేసులు పెట్టడం, ఇవేమైనా సహజ న్యాయ సూత్రాలకు అనుసరించి జరుగుతున్నాయా, లేక అధికార దుర్వినియోగం జరుగుతుందా? ఒక్కసారి జనం ఆలోచించాలని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ జనాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉంది. అసలు డీసెంట్ గా మాట్లాడాలనేటువంటిది రాజ్యాంగం చెప్తూ ఉంటే, తోలు తీస్తా, తాట తీస్తాం, చెప్పుతో కొడతాం, ఇవి డీసెంటా? అలా భయపడే వాళ్ళు ఇంకెవరు ఉన్నారో కానీ పవన్ కళ్యాణ్తో పెట్టుకోకడమ్మా, తోలు తీసి కింద కూర్చోబెడతాం. నాయకులుగా ఎదిగిన వాళ్ళు మాట్లాడేటువంటి అంశాలు ఇవి. నాయకుడు అనేటువంటి వాడికి ఒక రాజ్య నీతి అనేటువంటిది ఉండాలి. అది లేకుండా కేవలం రాజకీయ పక్షంగా ఉండి ఈ రకమైనటువంటి ఇండీసెంట్ వ్యాఖ్యలు చేయటం, మతాల పేరుతో రెచ్చగొట్టడం. ఇప్పుడు ముస్లింస్ జరిగితే ఊరుకుంటారా? క్రిస్టియన్స్ కి జరిగితే ఊరుకుంటారా? నేను ఒక్కడనే రోడ్డు మీదకి రావాలా, హిందువులు రోడ్డు మీదకి రారా అని హిందువులు రెచ్చగొట్టడం, అది ఖచ్చితంగా ప్రాథమిక హక్కుల్లో రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఏవైతే పెట్టారో వాటి ఉల్లంఘనే. మరి వాళ్ళ మీద కేసులు పెట్టాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అది మానేసి నిజాలు మాట్లాడే వాళ్ళ మీద, జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి మాట్లాడే వాళ్ళ మీద, హత్యల గురించి, అత్యాచారాల గురించి మాట్లాడే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం, దానికి రకరకాల రంగులు పూసి రకరకాల యాక్టులు పెట్టి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయటం, ఏ విధంగా అది సమంజసం, ఏ విధంగా అవి సహజ న్యాయ సూత్రాలు? అందుకే సుప్రీంకోర్టు చెప్తుంది, మీరు చిన్న చిన్న సాకులు పెట్టి ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అనేది చేయకూడదు,
ప్రతి పౌరుడు కూడా అనుభవించడానికి మనకు రాజ్యాంగం కల్పించింది అనేటువంటి అంశాన్ని ఒక పక్క సుప్రీంకోర్టు చెప్తుంది. నిన్నగాక మొన్న ఏం జరుగుతుందనంటే, పెట్టుబడుల కోసం మేము ప్రయత్నాలు చేస్తున్నాము, ఎవరైనా అడ్డుకుంటే రెడ్ బుక్ లో ఎక్కిస్తాము అని విద్యా మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు చెప్తున్నారు. ఎర్ర బుక్ ఉంది నా దగ్గర, ఇదిగోండి అందరు పేర్లు రాసుకున్నా, నేను ఎవరిని వదిలిపెట్టాను. అసలు రెడ్ బుక్ లో ఎక్కించడం ఏంటి అంటే, ఇదేమైనా ప్రజాస్వామ్యమా లేక నియంతృత్వమా, డిక్టేటర్షిప్పా? అసలు ఏ విధంగా నేను రెడ్ బుక్ లో ఎక్కిస్తానని చెప్తారు? ఇప్పుడు ఎవరైనా మన రాష్ట్ర ప్రగతి కోసం మేము అనేక రకాలైనటువంటి విధానాలు తీసుకొస్తున్నాము, అందుకు పెట్టుబడుల కోసం ముందుకు రండి, ఒకవేళ ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తే మాత్రం చట్టం చర్యలు తీసుకుంటుంది అని చెప్పడం ఎలా ఉంటుంది? రెడ్ బుక్ లో ఎక్కిస్తానని డిక్టేటర్లుగా మాట్లాడటం, అది ప్రజాస్వామ్యం ఎట్లా అవుద్ది? అలాంటి వారి మీద కదా కేసులు పెట్టి అరెస్టు చేసి లోపల వేయాలి. బికాస్ ఇట్స్ నాట్ డీసెంట్, ఇట్ ఈస్ నాట్ పబ్లిక్ ఆర్డర్. పబ్లిక్ ఆర్డర్ ని తప్పి డీసెన్సీని వదిలేసి మాట్లాడుతున్నటువంటి, రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అంతేగాని జనం కోసం మాట్లాడే వాళ్ళ మీద, జనం యొక్క హక్కుల కోసం మాట్లాడే వాళ్ళ మీద, జనాల్లో జరుగుతున్న అన్యాయాలు ఎత్తి చూపిస్తూ ఈ అన్యాయాన్ని అరికట్టండి, మీ దోపిడీ ఆపండి, మీ దగ ఆపండి, మీ నయవంచన ఆపండి అని చెబుతున్నటువంటి అంశాలకు సంబంధించి ఎలా చర్యలు తీసుకుంటారు? ఒక పక్క ప్రధానమంత్రి గారేమో విమర్శను మనం స్వాగతించాలి, మనం ఒప్పుకోవాలని చెప్తారు. क्योंकि मेरा एक कन्विक्शन है कि क्रिटिसिज्म ये डेमोक्रेसी की आत्मा है, तो अगर मुझे एक वाक्य में कहना है तो मैं उसका स्वागत करता हूँ. మీరందరూ కూడా లెక్చర్స్ ఇస్తారు, ఉపన్యాసాలు ఇస్తారు, హితబోధ చేస్తారు, తీరా అవకాశం జనం ఇచ్చే అధికారం వచ్చేటప్పటికి ఊరికే ఉన్నాం, ఏంటో చూపిస్తాం, అంతు చూస్తాం, తోలు తీస్తాం, తాట తీస్తాం. నేను ఎదురు దారి చేస్తే భయపడను, తాట తీస్తాను తప్పు చేసిన వాళ్ళని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. మీరెవరు తాట తీయటానికి, మీరెవరు తోలు తీయటానికి? ఒక వ్యవస్థ ఉంది, పోలీసులు కేసు పెడతారు, జ్యుడిషియరీ దగ్గరికి వెళుతుంది, అక్కడ ఆర్గ్యుమెంట్స్ జరిగితే జడ్జిమెంట్ వస్తుంది. అసలు ఒక ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి అంతు చూస్తాం అని ఎలా అంటారు? అంతు చూసే అధికారం నీకు ఇచ్చింది, పరిపాలన చేసే అధికారం కదా ఇచ్చారు. నువ్వెవరు అంతు చూడటానికి, నువ్వెవరు తోళ్ళు తీయటానికి, నువ్వెవరు తాట తీయటానికి? ఇట్ ఈస్ నాట్ యువర్ జాబ్. యువర్ జాబ్ ఈస్ టు గివ్ గవర్నెన్స్, యువర్ జాబ్ ఈస్ టు డూ వెల్ఫేర్, యువర్ జాబ్ ఈస్ టు డెవలప్ ద కంట్రీ, డెవలప్ ద నేషన్, డెవలప్ ద స్టేట్, డెవలప్ ద పీపుల్. అంతేగాని అంతులు చూడటానికి, తాటలు తీయటానికి కాదు అధికారం ఇచ్చింది. అందుకే సుప్రీంకోర్టు చెప్తుంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కాదు, ఎనీ ఫండమెంటల్ రైట్ వీఆర్ ఎంటైటిల్డ్, ఎవ్రీ సిటిజన్ ఈజ్ ఎంటైటిల్డ్ టు హ్యావ్ దీస్ ఫండమెంటల్ రైట్స్. దాన్ని అబ్రిడ్జ్ చేయడానికి కానీ, ఉల్లంఘన చేయడానికి కానీ ఏ ప్రభుత్వం కూడా ముందుకు రాకూడదు. అది వస్తే తప్పిదం అవుతుంది. జనం చూడమని, జనాల్ని అర్థం చేసుకోమని, మనం ఓట్లు వేసి గెలిపించి అధికారం ఇచ్చింది మన మీద ఆధిపత్యం చేసి మన హక్కులు కాలరాయడానిక, లేక మనం కట్టిన డబ్బుతో మనల్ని ఒక కస్టోడియన్స్ గా ఉండి మనల్ని అభివృద్ధి పదంలోకి పంపడానిక అని జనాన్ని ఆలోచించమని కూడా నేను కోరుతూ, ప్రభుత్వాన్ని మీరు ఎలాంటి తప్పులు చేయొద్దు, మీకు ఇచ్చినటువంటి అధికారం కేవలం జన సేవకులుగా ఉండటానికి, జనానికి సర్వీస్ చేయడానికి. యు ఆర్ సర్వెంట్స్ ఆఫ్ ద పీపుల్, అంతేగాని ఆధిపత్యం, హెజమనీ, సుప్రీమసీ చూపించేటువంటి అవకాశం మీకు ఇవ్వలేదు. తప్పు తెలుసుకోండి, లేదంటే తప్పకుండా ప్రజలు గమనిస్తున్నారు. ప్రజల నుంచి తిరుగుబాటు, ప్రభుత్వాన్ని గద్దె దింపే శక్తి ఉన్నటువంటి ప్రజలు దేనికైనా సరే సిద్ధంగా ఉంటారు. గమనించమని ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నది లిబరేషన్ కాంగ్రెస్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.